హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం చెప్పుకోబోయే టాపిక్ అనేది హెచ్ఎల్ఓ యాప్. ఈ హెచ్ఎల్ఓ యాప్ అనేది ఏంటి, దేని గురించి, ఏమి ఉపయోగం ఉంటుంది అనేసి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ హెచ్ఎల్ఓ యాప్ అనేది జనగణన భాగంలో మనకి ఈ జనాభా లెక్కలలో భాగంగానే మనకి హెచ్ఎల్ఓ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హెచ్ఎల్ఓ యాప్ అనేది డిజిటల్ విధానంలో జరగాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించడంతో ఈ హెచ్ఎల్ఓ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హెచ్ఎల్ఓ యాప్ అనేది ముందు మనకి టీచర్స్, మనకి సెన్సస్ వర్క్లో భాగంగా గవర్నమెంట్ టీచర్స్ ఇంటికి వచ్చి మనకు ఒక అప్లికేషన్ ఫామ్స్ తీసుకొచ్చి ఆ ఫామ్స్ ఫిల్ చేసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు అలాగ లేకుండా అంతా డిజిటల్ దానిలో జరగాలి, డిజిటలింగ్ జరగాలి, మొత్తం డిజిటల్ భాగంలో జరగాలి అని చెప్పేసి మనకి హెచ్ఎల్ఓ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హెచ్ఎల్ఓ యాప్ అనేది మనకి ఒక స్టార్టింగ్ ఒక 2-3 క్వశ్చన్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఆ కన్ఫ్యూజ్ని పోగొట్టడం కోసమనే ఈ క్లారిఫికేషన్, ఆ 2 క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పే నేను ఈ యాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఆ 2 క్వశ్చన్స్, ఆ 2-3 క్వశ్చన్స్ దగ్గరే అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల చెప్పేసి నేను ఈ యాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ హెచ్ఎల్ఓ అనేది ఏంటంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ ఆపరేషన్స్, అంటే ఇండ్ల గణన, ఇండ్ల లెక్కింపు అండ్ ఇండ్ల గణన. అంటే ఇల్లు లెక్కింపు అనేది ఏంటంటే మనం ప్రతి ఎన్ని హౌసెస్ ఎన్ని లాగిన్ అవుతామండి. ఆ మెయిల్ ఐడిలో వచ్చే యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాము. ఆ లాగిన్తోనే మనము యాప్ని ఓపెన్ చేసి ఆ యాప్లో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి అందులో అంచనా వేయబడిన భవనాల సంఖ్య అని అడుగుతుందండి. అలాగే అంచనా వేయబడిన గణన గృహాల సంఖ్య, అంటే బిల్డింగ్ నెంబర్స్ అండ్ సెన్సస్ హౌసెస్ నెంబర్స్. బిల్డింగ్ నెంబర్స్ ఎన్నైతే వచ్చాయో, మనకి ఎన్ని బిల్డింగ్స్ ఇచ్చారో, అంటే మన హెచ్ఎల్బి హౌస్ లిస్టింగ్ బ్లాక్ అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగిందండి. హౌస్ లిస్టింగ్ బ్లాక్ అనేది మనకిచ్చే హద్దులో, మనకిచ్చే బ్లాక్లో ఎన్ని బిల్డింగ్ నెంబర్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్ నెంబర్ వేస్తామండి. అలాగే అందులో ఉండే సెన్సస్ హౌసెస్, అంటే ఎన్ని సెన్సస్ హౌసెస్ ఉంటే ఆ నెంబరింగ్ అనేది మనం వేయడం జరుగుతుందండి. ఆ నెక్స్ట్కి వెళ్తే ఇందులో మనకి హెచ్ఎల్బి నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. హెచ్ఎల్బి నెంబర్ అనేది నాకైతే మనకి 00290027 అనే ఒక నెంబరింగ్ అనేది ఉంటుందండి. హెచ్ఎల్బి నెంబర్ అనేది, బ్లాక్ నెంబర్ అనేది ఆ మ్యాప్ ప్రకారంగా ఆ బ్లాక్ నెంబర్ కనబడుతుంది మనకి యాప్లోనే. అందులో మనకి యాప్ ఓపెన్ చేయగానే మనకి ఒక 6 ఆప్షన్స్ ఉంటాయండి. ఈ 6 ఆప్షన్స్లోని ఫస్ట్ వన్ కొత్తగా ఇండ్ల గణన నమోదు అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. రెండోది నవీకరించిన డేటా, మూడోది సింక్ చేసిన డేటాను సింక్ చేసిన డేటాను సవరించండి, నాలుగోది సారాంశాన్ని వీక్షించండి, ఐదోది సింక్, ఆరోది పూర్తి అయినట్లు మార్క్ చేయండి. సరే, అయితే ఈ 6 ఆప్షన్స్ని కూడా నేను ఇప్పుడైతే ఈ షార్ట్ వీడియోలో అయితే ఓన్లీ కొత్త ఇండ్ల గణన నమోదులో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ 2 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల ఆ 2 క్వశ్చన్స్కి కూడా నేను క్లారిఫికేషన్ ఇద్దామనే ఆలోచనతోనే ఈ వీడియో నేను చేశాను. సో మిగతా ఆప్షన్స్కి నేను వేరే ఫుల్ వీడియో చేస్తానండి. ఆ వీడియోలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ వన్, కొత్త ఇండ్ల గణన నమోదు అనేది ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఇక్కడ పంక్తి నెంబర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫస్ట్ది. రెండోది వచ్చేసరికల్లా భవనము లేదా కట్టడం నెంబరు, అంటే బిల్డింగ్ నెంబర్ అడుగుతుందండి. బిల్డింగ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ 1 బిల్డింగ్ నెంబర్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ బిల్డింగ్ నెంబర్ స్టార్ట్ చేస్తున్నాం, నెంబర్ 1 వేస్తాం. కిందన గణన గృహము నెంబరు, అంటే సెన్సస్ హౌస్. ఆటోమేటిక్గా సెన్సస్ హౌస్ అనేది ఆటోమేటిక్గా మనకు నెంబర్ 1 కొట్టగానే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ న్యూ అని కొట్టగానే 0001 అనే ఆప్షన్ వచ్చేస్తుందండి. 0001 అనేది ఆటోమేటిక్గా సెన్సస్ హౌస్ నెంబర్ వచ్చేస్తుంది. సో అక్కడ ఇంట్లో నెక్స్ట్ వెళ్ళాక ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా, అంటే నివాసానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారా ఇల్లుని, లేదు అనుకుంటే ఒక స్వీట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఎనీవన్ దేనికైనా ఉపయోగిస్తున్నారా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి ఆ హౌస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది సింగిల్ హౌస్ అయితే. సెకండ్ వన్, మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండో బిల్డింగ్కి వెళ్తున్నాం. ఆ పక్క బిల్డింగ్ రెండో బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఆ బిల్డింగ్లో 2 ఇల్లులు ఉన్నాయి. 2 ఇల్లులు ఒకే బిల్డింగ్లో ఉన్నప్పుడు కిందన ఒక ఇల్లు, పైన ఒక ఇల్లు, కిందన ఓనరు, పైన రెంట్కి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. 2 ఫ్యామిలీస్ వేరువేరేగా ఉన్నారనుకుందాం ఆ బిల్డింగ్లో.
ఉండేటప్పుడు బిల్డింగ్ నెంబర్ 2 అని వేస్తాము. కిందన సెన్సస్ హౌస్ నెంబర్ ఆటోమేటిక్గా 0002 అనే వస్తుంది. అంటే రెండో బిల్డింగ్ మనం చేస్తున్నాము, అందులో రెండో సెన్సస్ హౌస్ మనం చేస్తున్నాం. సో కాబట్టి మనకి అది కూడా ఓకే, అది కూడా చేసేస్తాము, సబ్మిట్ చేస్తాము, అన్ని నెక్స్ట్ కొడతాము. నెక్స్ట్ 34 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేస్తాం, అన్నీ అయిపోతాయి. ఇకపోతే అదే బిల్డింగ్లో, అదే రెండో బిల్డింగ్లో మనం వేరే సెన్సస్ హౌస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు, కింద ఓనర్ చేస్తాం, మరి మీదన రెంట్కున్నారు కదా, మరి వాళ్ళు చేయాలి కదా. కాబట్టి ఆ రెంట్కి చేసేటప్పుడు, పైన ఉండే వాళ్ళకి చేసేటప్పుడు ఏంటంటే సేమ్ అదే బిల్డింగ్ నెంబర్ సెలెక్ట్ చేస్తాం. అంటే సేమ్ అదే బిల్డింగ్ నెంబర్, మళ్ళీ రెండో నెంబర్ అనేది మన బిల్డింగ్ నెంబర్ దగ్గర వేస్తాం. ఇకపోతే సెన్సస్ హౌస్ మరి రెండో బిల్డింగ్ వేసాం కదండి, మరి ఆల్రెడీ 0002 వచ్చింది కదా, అందరికీ ఇదే డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, అనేది అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ బిల్డింగ్ నెంబర్ 2 వేసాక ఇక్కడ 0002 అని వచ్చిన తర్వాత మనం దాన్ని నెంబర్ సేమ్ పాత నెంబరే వస్తుందండి. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే పక్కన న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే బిల్డింగ్ నెంబర్ 2 అని కొట్టిన తర్వాత కిందన బిల్డింగ్ నెంబర్ 2 దగ్గర కిందన రిపీట్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది అందరూ కూడా రిపీట్ అనేది దేనికి అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది అనేది నేను చెప్తున్నాను దాని గురించేనే. ఈ బిల్డింగ్ నెంబర్ 2 అని మనం వేసేటప్పుడు ఫస్ట్ బిల్డింగ్ న్యూ అని చెప్పి మనం చేసేస్తాం. 0002 నెంబర్తో వస్తుంది, సెన్సస్ హౌస్ కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే అదే బిల్డింగ్లో పైన ఉండే రెండో సెన్సస్ హౌస్ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెండో ఇల్లు చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే బిల్డింగ్ నెంబర్ 2 అయినా వేస్తాము, వేసి ఇక్కడ రిపీట్ అనే ఆప్షన్ కొట్టగానే అంటే అదే బిల్డింగ్లో ఇంకో ఇల్లు మనం చేస్తున్నాము అని తెలియజేయడం కోసమే ఈ రిపీట్ అనే ఆప్షన్ మనం కొడతాం. సేమ్ అది అప్పుడు ఆ రెండో నెంబర్ బిల్డింగ్లో అని ఆటోమేటిక్గా కిందన సెన్సస్ హౌస్ అనేది 0003 అనే ఆప్షన్ మనకి నెంబర్ అనేది ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ నెక్స్ట్ దానికి వెళ్తూ ఉంటాం. సో ఇది చిన్న కన్ఫ్యూజ్ అండి, ఇది అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి అందుకోసమని ఈ వీడియో నేను చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా మరొకసారి నేను చెప్తాను చూడండి. ఇది ఏంటంటే బిల్డింగ్ నెంబర్ అనేది 2 వేస్తాము. రిపీట్ అనే ఆప్షన్ కొట్టడం వల్ల అదే బిల్డింగ్లో ఇంకో సెన్సస్ హౌస్ ఉందని తెలియజేయడం కోసమనే రిపీట్ అనే ఆప్షన్ కొడతాము. కిందన ఆటోమేటిక్గా మనకి బిల్డింగ్ నెంబర్ సెన్సస్ హౌస్ నెంబర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ గమనించాలండి. ఒకవేళ అక్కడ చేంజ్ అవ్వనప్పుడు మనకి పక్కన న్యూ అనే ఆప్షన్ కొట్టినా కూడా అది అక్కడ ఆటోమేటిక్ సెన్సస్ హౌస్ అనేది మనకు చేంజ్ అవుతుందండి. సో అందరూ కూడా ఇది గమనించి ఆలోచించి చెయ్యండి జాగ్రత్తగా. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెన్సస్ వరకు. ఇది ఒక్కొక్కసారి మిస్టేక్ అయిన తర్వాత మనం రెక్టిఫై చేయడం కూడా చాలా కష్టమవుతుందండి. దానికి మళ్ళీ సూపర్వైజర్కి వెళ్తుంది, సూపర్వైజర్ మళ్ళీ మనం బ్యాక్ చేయాలి, మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా నేను వేరే వీడియోలో నేను ఇది చెప్తానండి. ఆల్రెడీ ఈ యాప్లో ఒక 6 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ 6 ఆప్షన్స్లో ఉండే మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను ఇస్తానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ and share. Thank you.